సమయం సాయంత్రం దాటి 6-7 మధ్యలో. అందరూ మెల్లగా ఆఫీసులు విడిచి కొంపలకు వెళ్తున్న సమయం. దేవుడు చూస్తాడు. మతిస్థిమితం లేని అన్నమిస్తాడు. మహిళ ఆకలితో భిక్షాటన చేస్తోంది. మీలాంటి మహానుభావులు ఏమైనా తినడానికి దానం చేస్తారని. చివరకు మనలాంటి ఒక మహానుభావుడు మిగిలిందో లేదా పుణ్యమాశించి ఆమె కోసమే కొన్నాడో ఆకలి తీరడానికి ఆమెకు భోజనమైతే అందించాడు. మహాతల్లి ఆ పూటకి భోజనం దొరికిందని మురిసిపోతున్న క్షణం. గమనిస్తున్నాడయ్యా ఈ తతంగాన్ని ఒక కామకుక్క దూరం నుండి. ఇంకో కుక్క వచ్చి కూర్చున్నాడు. మన కామకుక్క దగ్గరికి వెళ్దామనుకునేసరికి మతిస్థిమితం లేని మహిళ అక్కడి నుండి వెళ్ళిపోయి బస్టాప్లో ఒక మూల కూర్చుంది. మన కాకు అంటే కామకుక్క గమనిస్తున్నాడుగా అంతా. మొత్తానికి పక్కకు చేరాడు తప్పుడు ఉద్దేశ్యంతో. తల్లి ఆకలేసి ఒక ముద్ద తింటుంది. పక్కకు వచ్చిన కుక్కను గమనించలేదు.